బందర్ పోర్ట్ అన్నది మీరు చేసింది ఏం లేదు, పేరు నాని చేసింది ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు. మా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పోర్ట్ని ఇప్పుడు వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారని చెప్పి మీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన రోజే మాట్లాడారు సార్. ఒకళ్ళకి దేవుడు వరం ఇస్తాడండి. మా కొల్లు రవీంద్రకు కూడా అట్లాగే వరం ఇచ్చాడు. ఏంటి అంటే నిర్లజ్జగా బరి తెగించి అబద్ధాలు ఆడటం. సిగ్గు కూడా పడ్డాయన. సిగ్గు లేకుండా బరి తెగించి అబద్ధాలు ఆడటానికి చంద్రబాబు నాయుడికి 30 పావలు ఇస్తే ఇతనికి ₹1 ఇచ్చాడు దేవుడు. ఏం చెప్తాం? ఏం చేశారు? 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు చేసిన పని ఇక్కడైనా ఒక్కటి చూపించండి. ఒక నయా పైసా పని లేదా ఒక కాగితాల రూపాయన పని. ఏమి 22 ఊళ్ళు ఖాళీ చేసి 33,000 ఎకరాలు పొలం ఇస్తేనే మేము బందర్లో పోటీ కడతామన్నారు. 5 ఏళ్ళు కాలహరణం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రైతు భూమి, ఒక్క సెంటు భూమి కూడా రైతు తీసుకోకుండా ప్రభుత్వ భూములనే 1700 ఎకరాల్లో పోర్టు నిర్మాణం జరుగుతుంది. మరి ఎట్లా జరుగుతుంది? నిజంగా నేను చెయ్యాలనేటువంటి చిత్తశుద్ధి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మార్చి 7 అంటే 2014లో గెలిచి 2019 మార్చి దాకా కనీసం మా భూములన్నీ కూడా బలవంత భూసేకరణ కింద నోటిఫికేషన్లో బంధించి ఒక్క పని కూడా చేయకుండా ఈ బందరోళ్ళని బెదిరించి మీరు 33,000 ఎకరాలు పొలం ఇస్తేనే మీ పోర్టు నిర్మాణం చేస్తామని చెప్పని కుంటి సాకులు చెప్తూ మార్చి 7వ తారీఖున వచ్చి ఊరికినే ఒక రైతు పొలంలో, కనీసం అది ప్రభుత్వ పొలం కూడా కాదు, ఒక రైతు పొలంలో ఊరికి ఒక దెమ్మగట్టి శంకుస్థాపన చేశామంటే ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు మే 22వ తారీఖు వచ్చి వెళ్తే ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మరి మార్చి 7వ తారీఖున మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళినారు, ఏమైంది? ఇదంతా ప్రజల్ని ఓట్లు వేయించుకుంటాకి మోసం చేసి పర్యావరణ అనుమతులు లేకుండా, లోన్ శాంక్షన్ అవ్వకుండా, ఏ పనులు చేయకుండానే వచ్చి శంకుస్థాపన చేయడం అనేది దొంగ శంకుస్థాపన. అది దొంగ శంకుస్థాపన చేసినట్టు దొంగ మాటలు మాట్లాడికి ఏం మాట్లాడతారు ఇంకా? కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఈ రాష్ట్రంలో అసలు అభివృద్ధి అన్నది లేనే లేదు, ఉపాధి కల్పించేందుకు, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేయలేదని చెప్తుంది సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కియా కారులో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి యొక్క జన్మ చరితార్థం అయిపోయిందని చెప్పని ఆయన డబ్బాలు కొడుతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిశ్రమల్లో, అది పరిశ్రమలు కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, మీరు ఏది చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దాంట్లో పావలా వంతు చంద్రబాబు నాయుడు చేశాడు. చంద్రబాబు చేసిన దానికంటే కూడా 3-4 రెట్లు అధికంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు తీసుకొచ్చాడు. ఎవరు గొప్ప? జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిసిటీ చేసుకునేటువంటి పిచ్చి లేదు. చంద్రబాబు నాయుడు ఒళ్ళంతా అరికాలు కారు గోరు దగ్గర నుంచి జుట్టు వరకు కూడా పబ్లిసిటీ పిచ్చి. ఆ పిచ్చితో ఆయన తీసుకొచ్చిన ఒక్క కియా దాన్ని ఆయన తెచ్చాడు. కియా తెప్పితే ఏముంది? ఇవాళ పెద్దగా ఏ రాయితీలు ఇవ్వకుండా ఎన్ని వందల పరిశ్రమలు ఇవాళ రాష్ట్రంలో వచ్చినాయి. కళ్ళకి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేయడం ఏం చూస్తున్నారు? ఒక్క కర్నూలులో ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్ట్ ఎంతమంది, ఎన్ని వేల మంది పనిచేయడానికి అవకాశం, ఎన్ని మెగావాట్ల పవర్ ఉత్పాదన ఎక్కడ చెప్పుకున్నాడు ఆయన? ఈరోజు దాకా ఏమన్నా మాట్లాడా? అట్లాంటివి ఎన్ని ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి వాళ్ళు. సార్, మచిలీపట్నం పోర్ట్ అయినా, రామాయపట్నం పోర్ట్ అయినా, మూలపేట పోర్ట్ అయినా ఇవన్నీ మా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినవే. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. చంద్రబాబు నాయుడు స్వయంగా శంకుస్థాపన చేసినవే కదని చెప్తున్నారు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్లు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, సంక్రాంతి వెళ్ళి ఫిబ్రవరి వచ్చిన దగ్గర నుంచి ఆయన వేసినటువంటి శంకుస్థాపన రాళ్ళు, ఇక ఆయన అంతా ఫిబ్రవరి మార్చి అంతా శంకుస్థాపన రాళ్లే. దేనికి? భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశాడు. ఏ అనుమతులు వచ్చినాయి? ఏ అనుమతులు రాలేదు భోగాపురం ఎయిర్పోర్ట్కి. అట్లాగే రామాయపట్నం పోర్టుకి ఏమొచ్చాడు? ఊరికే టెండర్ బిల్ ఆయనకి అదానికి అప్పచెప్పి అన్నాడు. అదాని నాకు వద్దన్నాడు. అదాని వద్దన్నా సరే, అదాని వదిలేసినా సరే వెళ్ళి శంకుస్థాపన చేశాడు. ఎవడ కడతాడండి శంకుస్థాపన? శంకుస్థాపన ప్రతోడు చేస్తాడండి. నేను చేయగలను. ఇవాళ బోళ్ళని ఇక్కడ బందర్లో ఇన్ని పరిశ్రమ బోళ్ళని నాటికి ఓ దెమ్మగట్టి 5,000 రూపాయలు 10,000 రూపాయలు అవుతుంది దెమ్మగట్టి శంకుస్థాపన చేయడానికి. ఏంటి ఈ బందర్ పోర్టు శంకుస్థాపనకి ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా అండి? 8.5 కోట్ల రూపాయలు శంకుస్థాపన ఖర్చు పెట్టాడు. ఆ డబ్బులు ఎడితే పనులన్నీ వచ్చాయి కదా. 8.5 కోట్ల రూపాయలు, 8,60,00,000 రూపాయలు బందర్ పోర్టుకి ఒక దొంగ శంకుస్థాపన చేసి ఖర్చు పెట్టారు. ఇట్లా ప్రతి చోట కోట్ల రూపాయలు దొంగ శంకుస్థాపనకు తప్పితే ఒక అనుమతులు ఉండవు, ఒక లోన్ శాంక్షన్ ఉండదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. ఊరికే ఎలక్షన్ల ముందు మాత్రం ఏప్రిల్లో పోలింగ్ అంటే
ఫిబ్రవరిలో మార్చిలో శంకుస్థాపన చేశా అంటే ఏంటిది మోసం శంకుస్థాపన.